అండి అందరికీ. ఈరోజు మీ అందరితో అయితే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే థంబ్‌నెయిల్ పెట్టాను కదా! సో, పోస్టింగ్ వచ్చిందా? రాలేదా? ఏంటి అని. సో, పోస్టింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ పోస్టింగ్ అని అనొచ్చో, లేకపోతే ట్రాన్స్‌ఫర్ అని అనొచ్చో అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్ వచ్చిందని ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి 2.2 మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళినాయి. అందులో చాలా వరకు కామెంట్స్ అయితే ఇదే అనమాట. అది పోస్టింగ్ కాదమ్మా ట్రాన్స్ఫరు అని. సో, నాకు తెలిసి నేను అంటే మాకు పెళ్ళై నేను వచ్చినప్పటి నుంచి నేను ఎవ్వరి నోట్లో నుంచి కూడా ట్రాన్స్ఫర్ అని ఎప్పుడు వినలేదు. ఎప్పుడు కూడా పోస్టింగ్ వచ్చింది అనడమే. మ్యాక్సిమం సోల్జర్స్ అందరూ కూడా పోస్టింగ్ అని అనొచ్చు. ఒకవేళ తప్పైతే నాకు కరెక్ట్ చేయండి. అండ్ యెస్, మాకైతే వచ్చేసింది పోస్టింగ్. ఎక్కడికి వచ్చింది అంటే మాత్రం అది చాలా మంచి స్టేట్‌కి వచ్చింది. అండ్ అది కూడా మన తెలుగు స్టేటే. ఇంకేముంది, మన హైదరాబాదే. సో, హైదరాబాద్కి అయితే మేము షిఫ్ట్ అవుతున్నాం నెక్స్ట్. ఇంకొన్ని రోజులు మాత్రమే ఇక్కడ. ఇంకా ఆ తర్వాత మమ్మల్ని ఇక్కడ నుంచి అవుట్ చేసేస్తారు. ప్రజెంట్ అయితే కొంతమందిని ఒక్కొక్కరు అయితే అవుట్ చేస్తున్నారు. సో, మా టైం వచ్చినప్పుడు మేము కూడా ఇంకా బయలుదేరాల్సింది ఇక్కడ నుంచి. అండ్ నేను వెళ్ళనా అంటే ఖచ్చితంగా వెళ్తానండి. ఎందుకంటే ఇంకా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. మేమేమనుకున్నామంటే ఇప్పుడు మాకు అనుకున్న స్టేట్ వస్తే అంటే మేమంటే ఒకవేళ వైజాగ్ వస్తుందేమో అనుకున్నాము. ఎందుకంటే మాకు అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. సో, వీళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా అక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఎక్కడికి ఇచ్చినా అక్కడికి వెళ్ళొచ్చు అని అనుకున్నాము. కానీ మనకి వైజాగ్ ఇవ్వలేదు. ఎందుకంటే వాటికి తగ్గిన రీజన్స్ కూడా ఉంటాయి. మన చేతుల్లో ఉండదు పోస్టింగ్ లిస్ట్ తీయడము ఎలాగా అనేది. సో, వాళ్ళు ఎక్కడికి ఇస్తే మనం అక్కడికి వెళ్తుంటాం. వైజాగ్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్ ఇచ్చారు. కాబట్టి హైదరాబాద్ అయినా పెద్ద దూరం ఏం కాదు మనకి. జస్ట్ ఒక నైట్ జర్నీ కదా. సో, మేమైతే అక్కడ ఖచ్చితంగా హ్యాపీగా వెళ్తాము. సో, ఇయర్ పోస్టింగ్స్ ఎలా తీసారంటే మనకే ఆప్షన్ ఇచ్చేసారనమాట. సో, ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందంటే మనకి కొన్ని హోమ్ జోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఇప్పుడు లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, చెన్నై ఇవన్నీ కూడా మనకి హోమ్ జోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనమాట. ఈ ప్లేస్లో మనకి ఎక్కడికైనా ఇవ్వచ్చు. ఒకసారి దగ్గర ఇస్తారు, ఒకసారి దూరం ఇస్తూ ఉంటారనమాట. కానీ ఈ ఇయర్ ఏం చేశారంటే ఇయర్ నుంచి మనకి ఆప్షన్స్ ఇచ్చేసారు. మీకు నచ్చిన ఒక 10 ప్లేస్లు ఇవ్వండి, మేము అందులోనే పోస్టింగ్ ఇస్తామని చెప్పి. సో, అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లు ఇచ్చారు. చాలా వరకు అయితే వాళ్ళు అనుకున్న ప్లేసెస్ వచ్చినాయి. కొంతవరకు ఏంటంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ లేకపోయినా, అంటే వర్కర్స్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువైపోయినా, అలాంటప్పుడు మనకి వేరే పోస్టింగ్లోకి అంటే వేరే స్టేట్కి కానీ వేరే యూనిట్కి కానీ ఇప్పుడు మనకి వేరేకి ఇస్తారనమాట. అలానే మనకు కూడా మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే మనకి అక్కడ ఇస్తారు. అండ్ దాని తర్వాత సో మనం కూడా అలాగే 10 ఆప్షన్స్ ఇచ్చాము. మనం పెట్టుకున్న 10 ఆప్షన్స్లోనే మనకైతే వచ్చినాయి. అండ్ నేనైతే చాలా హ్యాపీ. హైదరాబాద్ ఒక మంచి స్టేట్. సో, మంచిగా ఉంటుంది. మన తెలుగు స్టేట్లోకి వస్తున్నాము అండ్ చాలా హ్యాపీ. కొంచెం మన తెలుగు వాళ్ళు అంటే నా పెళ్ళయి ఇప్పటికి 7 ఇయర్స్ అయిపోయింది. సో, ఒడిస్సాలో నా ఫస్ట్ యూనిట్ అనమాట. మా పెళ్ళి వెంటనే నేను ఫస్ట్ ఆ యూనిట్కి వెళ్ళాను. అక్కడ అంటే అక్కడ కూడా చాలా మంచి ప్లేస్ అది. వెదర్ అయితే మాత్రం చాలా కూల్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఆ ప్లేస్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. అది ఫరక్కా, వెస్ట్ బెంగాల్లోని. ఈ ప్లేస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరున్నా సరే, లేదంటే నెక్స్ట్ ఇక్కడ వస్తే ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే బాగుంటుంది. ప్లేస్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఒక మంచి నేచర్ ప్లేస్ అనమాట. మీరు నిజంగా చాలా ఇష్టపడతారు. మనం ఒక ప్లేస్కి అలవాటు పడిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలంటే అది మనకు నిజంగా చాలా బాధాకరమైన విషయమే. అసలు వెళ్ళలేము. మనం ఒక 10 రోజులకి అలా అమ్మమ్మ నాన్నమ్మల ఊర్లకి వెళ్తేనే అక్కడి నుంచి రాలేము. అలాంటిది ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఇయర్స్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అసలు చాలా కష్టం. కానీ ఏంటంటే అడ్జస్ట్ అవ్వడమే ఉంటుంది ఒక ఆర్మీ సోల్జర్స్ లైఫ్స్లో. ఇంకా ఎవ్రీ 3 to 4 ఇయర్స్కి ఇలా పోస్టింగ్స్ అవుతూనే ఉంటాయి. మనం మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అండ్ అంటున్నానే కానీ నేను ఇంకా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళాలా, మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి, పిల్లలకు కూడా వేరే ఫ్రెండ్స్ని అలవాటు చేయాలి. అండ్ అక్కడ ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలియదు. అడ్జస్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు తిన్నగా మనం ఇంటికి వెళ్తాము, అక్కడి నుంచి మళ్ళీ యూనిట్కి వెళ్ళడానికి ఎలా కదైనా ఒక 3-4 మంత్స్ అయితే పట్టేస్తుంది. సో, ఆ తర్వాత మళ్ళీ పిల్లలకి కొత్త స్కూల్స్ మళ్ళీ అంతా కూడా చాలా ఒక 2-3 మంత్స్ అంతా కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట. మెయిన్ ఇదే ఒక ఇబ్బంది అయిన విషయం అనమాట. ఒక ఆర్మీస్ లైఫ్స్లోని ఒకే ప్లేస్లో ఉంటే అంతేం అనిపించదు. కానీ మనం 2-3 ఇయర్స్కి ఒకసారి అలా మారుతూ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లల కోసం అయితే ఇంకా ఇబ్బంది. వాళ్ళ స్టడీస్ మాటికి స్కూల్స్ మార్చాలి, యూనిఫామ్స్ మార్చాలి,
వాళ్ళ స్టడీస్ కూడా కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ యూనిట్ దామంజోడి నుంచి ఇక్కడికి వచ్చిన రోజు అసలు నా ఏడుపు నేను ఆపుకోలేను. మేము ఇంకొక 2-3 డేస్లో వెళ్ళిపోతాము అన్నప్పుడు మాత్రం నా ముఖం మాడిపోయింది. ఇంకా అండ్ మా ఆయనకైతే మాత్రం క్లియర్గా అర్థమైపోయింది, ముఖం మాడిపోయింది, ఇంకొక 3-4 డేస్ వరకు తిని మళ్ళీ నవ్వదు, ఏమీ చేయదు అని. అంటే లోపల లోపల మనకి ఏదోలా ఉంటుందో ఫీల్ చెప్పలేము. ఒక్కది ఆర్మీ ఫ్యామిలీస్ మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎలా అంటబ్బా ఏంటి ఇంత నరకమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి నేను ఒక్కటే అనుకున్నా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే కలవగలమా కలవలేమా, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉండరా అని. కానీ ఖచ్చితంగా మనకు అనుకున్నట్టుగా అంత మంచి జరుగుతుంది. అనుకుంటాం అంతే ఏదో అయిపోతుందని, కానీ నో ప్రాబ్లమ్, అంత అడ్జస్ట్ అయిపోతుంది, మనలాగా అందరూ వస్తారు కాబట్టి. అండ్ ఇది ఒక చిన్న మోటివేషన్ అంతే, నాలా ఎవరు బాధపడుతున్నా సరే. మనకి అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేనైతే చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను, ఏడుస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అనుకున్నాను అబ్బాయి ఇంత బేగ్ కలనేమో అనుకున్నాను, కానీ వచ్చిన 1-2 మంత్స్లో మొత్తం అంతా ఒక బ్యాచ్ అయిపోయింది మళ్ళీ. అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తున్నాము, అబ్బా ఇక్కడంతా బాగుంది, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో అక్కడ కలుస్తామా లేదా అనిపిస్తుంది. కానీ అడ్జస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది, అందులో నో డౌటే చెప్పాలి. ఎక్కడుంటే దాన్ని బట్టి మన బట్టి కూడా మన అంటే మన మాట తీరు బట్టి మనం ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఉంటాయన్నమాట. సో అదంతా కూడా నార్మలే. నాలా మీరు ఎవరున్నా సరే భయపడవద్దు. ఒకవేళ ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరైనా చూస్తున్నట్లయితే, హైదరాబాద్ అనేది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది, వెళ్ళాలి చూడాలి చార్మినార్ ఇలాంటివన్నీ. కానీ మనకి వెళ్ళడానికి అయితే ఎప్పుడు కుదరలేదు, అంత టైం అయితే మనకి రాలేదు కలిసి. నా వరకు అయితే ఒకటే, మన ఆర్మీ ఫ్యామిలీస్కి అయితే ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడే మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోద్ది. ఉన్న రోజులు ఇంకా చుట్టుపక్కల తిరగడమే. సో మేమున్న వెస్ట్ బెంగాల్లో నుంచి చాలా తక్కువ దూరం ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో మేము ఒకసారి వెళ్ళాము, హజరద్వారి చూసి వచ్చేసాము. ఒక 1000 స్టోర్స్ ఉండేది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మన వీడియోస్లో ఉంటుంది చూడండి. అండ్ అలాగే తారాపీఠ తారామవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. ఇంకా హస్బెండ్తోనే వెళ్ళాలి అంటే ఇంకా అది నిజంగా అది పాసిబుల్ అవ్వదు వీళ్ళకున్న డ్యూటీస్ బట్టి. సో మనకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం, మనకు నచ్చిన వాళ్ళని మనతో పాటు అలా ఉండడం, ఇంకా అందరు కలిసి చిన్న ట్రిప్స్ వేసేయడం, అందరికీ ఓకే అయితే అది బెటర్. నిజంగా ప్రతిసారి హస్బెండ్కి అయితే సెలవులు దొరకవు. అండ్ అలాగే వాళ్ళు కూడా టైం అనేది అడ్జస్ట్మెంట్ ఉండదు. ఇంకెక్కడి నుంచి మేము ఒక గుడి ఉందన్నమాట, అది శ్రీకృష్ణదేవరాయల గుడి ఉంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాలనుకున్నాము, కానీ వెళ్ళే లోపు అవుతుంది లేదా చూడాలి. అండ్ రీసెంట్గానే గ్యాంగ్టాక్ ట్రిప్ కూడా అనుకున్నాము, కానీ సెలవు ఇవ్వలేదు. సో దానివల్ల క్యాన్సిల్ అయ్యింది. మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం. సో వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. నాకు మా హస్బెండ్కి సెలవు లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. అండ్ అది కొంచెం లాంగ్ డ్రైవ్ ట్రిప్ కాబట్టి పిల్లలతో పాటు హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి. మనకే ముందే బయటకు వెళ్తే కొంచెం తిరుగుతూ ఉంటాయి కళ్ళు. సో అలాంటి టైంలో ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలి. ఇంకా అందుకే నేను వెళ్ళలేదు. ఒక నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళకపోతే కొంచెం ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఈ టైంలో ఇంకా బాగుంటుంది. ఏప్రిల్, మే, జూన్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి. అందరూ ఆ టైంలోనే ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. సో ఇంకా కొన్ని రోజులు మాత్రం మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వీడియోస్ కానీ ఏమైనా వస్తూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత నుంచి మనకి వేరే స్టేట్ నుంచి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇంకేమైనా అడగాలి అనుకుంటే నన్ను కమెంట్లో కూడా అడగండి, నేను ఆ పరంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నిజంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదు వీడియో ఎలా ఉందో అవన్నీ కూడా నాకు కమెంట్లో చెప్పండి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తుంటాను మీ మెసేజెస్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.